తులారాశి వారికి రాశి ఫలాలు గోచార శాస్త్రరీత్యా ఈ రకంగా ఉన్నాయి. ద్వితీయంలో గురు శుక్రుల యొక్క కలయిక, తృతీయంలో రవి శని బుధుల యొక్క కలయిక, చతుర్థంలో కేతువు, ఆరింట కుజులు, ఈ రకమైనటువంటి సంచారం జరుగుతున్నటువంటి తులారాశి వారికి తులారాశి మీద కుజుని యొక్క అష్టమ దృష్టి పడుతోంది. ఆ కారణం చేత కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా ఈ వారం వీళ్ళు పాటించవలసినటువంటి పరిస్థితి ఉంది. ఈ పాటించవలసినటువంటి కొన్ని జాగ్రత్తల్ని మనం దృష్టిలో పెట్టుకుని పరిష్కార మార్గాలు కూడా తెలుసుకునేదానికి ప్రయత్నం చేద్దాం. పరిష్కార మార్గాలు తులారాశి వారికి ప్రత్యేకించి రాజకీయాల్లో కానీ చలనచిత్రాల్లో కానీ ఈ సంబంధించినటువంటి పరిశ్రమల్లో ఉన్న వాళ్ళకి షణ్ముఖ రుద్రాక్ష ధారణ చేయటం మంచిది. షణ్ముఖ రుద్రాక్ష ధారణ చేసే అవకాశం ఉండేవాళ్ళు ఒక రుద్రాక్షను కనుక ధారణ చేయగలిగితే బాగుంటుంది. ఈ షణ్ముఖ రుద్రాక్షల్లోనే గణపతి రుద్రాక్ష కూడా దొరుకుతూ ఉంటుంది. షణ్ముఖ గణపతి రుద్రాక్ష కనుక ధారణ లభించి వీళ్ళు కనుక ధారణ కనుక చేయగలిగినట్టయితే తులారాశి వారికి ఏ రకమైనటువంటి తెలిసి తెలియని దోషాలు ఉన్నా ఈ పాప నివారక సూక్తం అనేటువంటి ఒక సూక్తాన్ని అనుసరించి మనం చేయవలసినటువంటి ఈ నివారణ కార్యక్రమాలు, శాంతి కార్యక్రమాలు వీటిన్నింటినీ చేయించాల్సినటువంటి అవసరం లేకుండా కేవలం ఒకే ఒక రుద్రాక్ష ధారణ వల్ల వీళ్ళకి అటువంటి సుఖకరమైనటువంటి జీవితాన్ని భగవంతుడు ప్రసాదించే అవకాశం ఎక్కువగా ఉంది. తులారాశి వారు కాస్త అదుపులో పెట్టుకోగలగాలి. కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి పరిస్థితికి వీళ్ళు తీసుకెళ్ళకూడదు. కాస్త సామరస్యంగా ఉంటూ కుటుంబంలో ఏదైనా కనుక కలహాలు ఉన్నట్టయితే ఆ కలహాలని సర్దుకునే ప్రయత్నం కనుక చేయగలిగినట్టయితే తులారాశి వారికి రాబోయే సమయంలో జరగబోయే నష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంది. రాబోయే సమయంలో అనేక రకాలైనటువంటి నష్టాలు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రహ సంచారాన్ని అనుసరించి ఆ నష్టాల నుంచి వీళ్ళు బయటపడాలి అంటే ఇప్పటి నుంచి జాగ్రత్త పడాలి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు కనుక వీళ్ళు కనుక చేసుకోగలిగినట్టయితే తులారాశి వారికి సుఖకరమైనటువంటి జీవితం ఉంటుందని చెప్పచ్చు. వృశ్చిక రాశి వారికి రాశి ఫలాలు ఈ రకంగా ఉన్నాయని చెప్పి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గోచార శాస్త్ర రీత్యా భాగ్యంలో రాహు యొక్క సంచారం, లగ్న రాశిలో అంటే వృశ్చిక రాశిలో గురు శుక్రుల యొక్క సంచారం, ద్వితీయంలో రవి శని బుధుల యొక్క సంచారం, తృతీయంలో కేతు యొక్క సంచారం, పంచమంలో కుజుని యొక్క సంచారం జరుగుతున్నాయి. ఈ జరుగుతున్న సమయంలో ఈ జన్మశనికి సంబంధించినటువంటిది అంటే ఏలినాటి శనికి సంబంధించినటువంటి ప్రభావం ఉంది వృశ్చిక రాశి మీద. ఈ వృశ్చిక రాశి మీద ఏలినాటి శని సంబంధించినటువంటి ప్రభావం ఉన్నా కూడా గురువు యొక్క దేవగురు బృహస్పతి యొక్క సంచారం వల్ల చాలా వరకు ఆ ప్రభావం దాని యొక్క ప్రభావ తీవ్రతని తగ్గించుకునే అవకాశం వచ్చింది. అంటే మనం ఏం చేసినటువంటి అవకాశం లేదు దీంట్లో, భగవంతుడి యొక్క కృప. ఈ భగవంతుని యొక్క కృపతో ఈ జరుగుతున్నటువంటి రాశి సంచారాలు అంటే గ్రహ సంచారం ఈ రకంగా ఉంది కాబట్టి అనుకోకుండా మనకు కొన్ని వరాలు లభించాయి వృశ్చిక రాశి వారికి. ఈ లభించినటువంటి వరాలని సద్వినియోగం చేసుకునే దానికి ధనుర్మాసంలో చివరి వారం అయినటువంటి ఈ వారంలో కొన్ని చిన్న చిన్న ప్రక్రియల ద్వారా ఈ ప్రత్యేకించి జన్మశనికి సంబంధించినటువంటి దోషాలని పోగొట్టుకోవటం, భాగ్యంలో జరుగుతున్నటువంటి రాహు యొక్క అంటే సంచారాన్ని అనుసరించి ఏదైనా దోషాలు ఉన్నట్టయితే వాటిని కూడా పోగొట్టుకునే అవకాశాన్ని మనం ప్రయత్నపూర్వకంగా తెచ్చుకోవాలని కనుక అభిలషించినట్టయితే వృశ్చిక రాశి వారికి శివ పంచాక్షరి జపం అమృతమైనటువంటి ఒక వరం. శివ పంచాక్షరి జపం చేయటం, ప్రతినిత్యం శివాలయ దర్శనం, విష్ణుఆలయ దర్శనం అంటే ఆలయ దర్శనం అన్నమాట. ఆలయ దర్శనం చేయటం, ఆలయానికి ప్రదక్షిణ చేయటం, ఆలయంలో స్వామివారిని అర్చించిన తర్వాత వచ్చినటువంటి ఆ తీర్థాన్ని గ్రహించటం. ఇది కనుక వృశ్చిక రాశి వారు కనుక చేసినట్టయితే వృశ్చిక రాశి వారికి ఇప్పుడే కాదు రాబోయే సమయంలో కూడా అంటే ఈ ఏలినాటి శని ప్రభావం తగ్గిపోవటమే కాకుండా అనేక రకాలైనటువంటి లాభాలు వీళ్ళు పొందగలిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు, వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు ఈయన రాశిలో సంచరిస్తున్నారు. ధన పంచమాధిపతితో కలిసినటువంటి సంచారం జరుగుతుంది. కాబట్టి ఇంట్లో వివాహం కానిటువంటి యువతీ యువకులు ఎవరన్నా ఉన్నట్టయితే వాళ్ళకి వివాహానికి సంబంధించినటువంటి ప్రక్రియని వేగవంతం చేయడానికి మరొక చిన్న ప్రక్రియ ఏంటంటే శనేశ్వరుని యొక్క ఆలయం కనుక ఎక్కడన్నా లభించినట్టయితే లేకపోతే నవగ్రహాలయాలు కనుక ఉన్నట్టయితే అక్కడికి వెళ్ళి తైలాభిషేకం చేయించడం. ఈ తైలాభిషేకం చేయించినందువల్ల ధనుర్మాసంలో
అనేక రకాలైనటువంటి లాభాలను పొందడమే కాకుండా ఏనాటి శనికి సంబంధించినటువంటి దోషం నుంచి బయటపడిపోతారు. తద్వారా అందుకోవలసినటువంటి లాభాలు సకాలంలో సక్రమంగా విశేషంగా లాభాన్ని పొందగలిగే అవకాశాన్ని భగవంతుడు వరంగా ప్రసాదించాడు. కాబట్టి ఈ వరాన్ని సద్వినియోగం చేసుకోగలగాలి. వృశ్చిక రాశి వారికి ఇది ఒక అమృతమైనటువంటి సమయం. ఈ అమృతమైనటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే చిన్న చిన్న ప్రక్రియలను తప్పనిసరిగా అవలంబించక తప్పదు. ఇంతేకాకుండా వృశ్చిక రాశి వారికి మరొక చిన్న సూచన. ఎందుకంటే రాబోయే సమయంలో మకర సంక్రమణం తర్వాత తృతీయంలో రవి యొక్క సంచారం మొదలవుతోంది. కాబట్టి వృశ్చిక రాశి వారు ఏ రకమైనటువంటి అడ్డంకులు లేకుండా సుఖకరమైనటువంటి జీవితాన్ని వాంఛించినట్టయితే, అంటే కొంతకాలం పాటు ఈ గ్రహ సంచారాన్ని అనుసరించి కొంతకాలం పాటు, ఇది దశాంతర దశలతో సంబంధించింది కాకుండా కేవలం గోచార రీత్యా మనం తెలుసుకుంటున్న విషయం. 5 కొబ్బరికాయలు దేవాలయంలో పీచు తీయకుండా ఉన్నటువంటివి, అవి కనుక దేవాలయంలో కనుక సమర్పించగలిగినట్టయితే అవి విశేషమైనటువంటి ఫలితాలను వీళ్ళకి వరంగా అందజేస్తుంది. అందువల్ల ఇలాంటి చిన్న చిన్న ప్రక్రియలు పెద్ద ఖర్చుతో కూడినటువంటివి కావు. ఎవరైనా సరే ఆచరించగలిగినటువంటిది, అనుసరించగలిగినటువంటివి. ఇలాంటి చిన్న చిన్న ప్రక్రియల ద్వారా సుఖకరమైనటువంటి జీవితాన్ని పొందే అవకాశం వృశ్చిక రాశి వారికి భగవంతుడు అనుగ్రహించాడు. ధనురాశి వారికి వారఫలాలు ఈ రకంగా ఉన్నాయి. ఇవి దశాంతర దశలను అనుసరించి, జన్మజాతక రీత్యా ఉన్నటువంటి దశాంతర దశలను అనుసరించి కాకుండా కేవలం గోచార రీత్యా మనం తెలుసుకుంటున్నటువంటి విషయాలు. ఈ రాశి వారికి ప్రత్యేకించి ఏలినాటి శని యొక్క ప్రభావం తీవ్రంగా ఉంది. అయినా కూడా గురు శుక్రుల యొక్క కలయిక వ్యయంలో ఉంది. రాశిలో రవి శని బుధుల యొక్క కలయిక, ద్వితీయంలో కేతువు, చతుర్థంలో కుజుడు, అష్టమంలో రాహువు, ఈ రకమైనటువంటి కలయిక జరిగింది. కాబట్టి గ్రహ సంచారాన్ని అనుసరించి ధనుర్మాసం అయిపోతుంది చివరి వారం. ఈ చివరి వారంలో ధనుర్మాసానికి సంబంధించినటువంటి ప్రక్రియని ఏదైనా కనుక మనం చేసుకోగలిగినట్టయితే అది శాంతి ప్రక్రియ కింద పరిణమిస్తుంది. అటువంటి శాంతి ప్రక్రియకి సంబంధించినటువంటి చిన్న సమాచారం ఏంటంటే, ధనురాశి వారికి పిల్లలకి పుస్తకాలు పంపిణీ చేయటం, చదువుకునే పిల్లలకి కానీ అనాథ పిల్లలకి కానీ పుస్తకాలు చదువుకునేదానికి పంపిణీ కనుక చేయగలిగినట్టయితే ఈ వారం, అది విష్ణు సహస్రనామ పారాయణానికి సంబంధించినవి కానీ, లేకపోతే వాళ్ళు చదువుకునే పుస్తకాలు కానీ, నోట్బుక్స్ కానీ, ఏదైనా సరే పిల్లలకి కనుక పుస్తకాలు కనుక పంపిణీ చేయగలిగినటువంటి ధనురాశి వారికి అత్యంత ఆనుకూల్యమైనటువంటి సమయం కింద ఇది మారుతుంది. ఇది సంఘ హితాన్ని కోరి మనం చేసే కార్యక్రమం. ఎందుకంటే ఏలినాటి శని జరుగుతున్న సమయంలో సంఘహితాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేయాలి. అటువంటి కార్యక్రమాలు చేసే ఒక భాగంగా ఈ పుస్తకాల పంపిణీ, అనాథ పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేయటం అనేది సర్వోత్కృష్టమైనటువంటిది. ప్రత్యేకించి ఏలినాటి శని జరుగుతున్న సమయంలో, అష్టమ అర్ధాష్టమ శని జరుగుతున్న సమయంలో. మరొక విశేషం ఏమిటంటే, వెండి ఉంగరం ధరించగలగాలి. పచ్చీసా ఉంగరం అని చెప్పి ఉంటుంది. పచ్చీసా అంటే 25 సంఖ్యని ఎటు కూడినా కూడా 25 వచ్చేది. చెత్తీసా అంటారు, 36 రావటం. ఆ రకమైనటువంటి అంటే 15 పచ్చీసా అంటే 15 అంకె కానీ, 25 అంకె కానీ, 36 అంకె కానీ ఎటు కూడినా వచ్చేటటువంటి సంఖ్యాశాస్త్రాన్ని అనుసరించి తయారు చేసినటువంటి ఉంగరాలని, అది వెండితో తయారు చేసినటువంటి ఉంగరాలని ధరించినట్టయితే ధనురాశి వారికి ఈ సంవత్సరమే కాకుండా చాలా కాలం వరకు అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది, రక్షణ కవచం కింద ఉంటుంది. ఎందుకంటే గమనించాల్సింది ఏంటంటే, చతుర్థంలో కుజుని యొక్క సంచారం, అష్టమంలో రాహు యొక్క సంచారం, దీన్ని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నటువంటివి. రాబోయే సమయంలో మకరానికి వెడతాడు సూర్యనారాయణమూర్తి. ఆయన ద్వితీయంలో అంటే ధనస్థానానికి సంబంధించినటువంటి సంచారం జరుగుతుంది. కాబట్టి ఈ చిన్న చిన్న ఈ యంత్రాలకు సంబంధించిన సంఖ్యావర శాస్త్రాన్ని అనుసరించి ఈ చిన్న చిన్న యంత్రాలు విశేషమైన లాభాన్ని ధనురాశి వారికి అందిస్తాయి. ఈ ధనురాశి వారు ఇంకొక చిన్న ప్రక్రియ కూడా చేయగలిగితే బాగుంటుంది. ఎందుకంటే ప్రతినిత్యం అరుణపారాయణ చేయగలగాలి. అరుణపారాయణ, ఆదిత్య హృదయ పారాయణ, లేదంటే కనీసం భాస్కర గాయత్రి, సూర్యనారాయణమూర్తికి సంబంధించినటువంటి గాయత్రి మంత్రాన్ని కానీ, మూలమంత్రాన్ని కానీ, వేదోక్తమైనది కానీ, పురాణోక్తమైనది కానీ, ఏదైనా శాస్త్రసమ్మతమైనటువంటి దాన్ని చేసుకోగలిగితే బాగుంటుంది. ఇవి కాకుండా ధనురాశి వారికి గురు పూజ, అనునిత్యం గురు పూజ చేయటం, ప్రతినిత్యం గురు దత్తాత్రేయుడికి కానీ, లేకపోతే వాళ్ళ గురువు ఎక్కడి నుంచి ఎవరి దగ్గర నుంచి అయినా మార్గదర్శకత్వం పొంది మంత్రానుష్ఠానాన్ని కనుక వాళ్ళు స్వీకరించినట్లయితే వాళ్ళ గురువు యొక్క పాదాలకి ఈ సింధూరాన్ని అద్దటం, సింధూర ధారణ గురువు యొక్క పాదాలకి చేసి, ఆ ధారణ చేసినటువంటి సింధూరాన్ని కాస్త గ్రహించి
నుదుటన తిలకంగా కనుక ధరించగలిగినట్లయితే గురువు యొక్క అమృతమైనటువంటి కృపా కటాక్ష వీక్షణాల ద్వారా అనేక రకాలైనటువంటి దోషాల నుంచి ధనురాశి వారు బయటపడటమే కాకుండా అనేక రంగాల్లో ఉన్నవాళ్ళు, ప్రత్యేకించి చలనచిత్ర రంగంలో, తర్వాత రాజకీయ రంగంలో, ఇతరత్ర అంటే క్రీడా రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా విశేషంగా ఇది దోహదపడుతుంది. గురువు అంటే కేవలం మంత్రానుష్ఠాన దీక్ష ఇచ్చినటువంటి వాళ్ళే గురువు కాదు. మన వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధికి దోహదపడ్డ ప్రతి వాళ్ళు కూడా గురువు కిందే లెక్క. అటువంటి గురువుల యొక్క పాదాలకి కాస్త చందనం అద్ది, ఆ అద్దినటువంటి చందనాన్ని కాస్త స్వీకరించి నుదుటిని బొట్టుగా కనుక పెట్టుకోగలిగినట్లయితే గురువు యొక్క కృప ఉంటుంది. దేవగురువు అయినటువంటి బృహస్పతి ఆ రకంగా సంతోషిస్తాడు. సంతోషించిన తర్వాత ఆయన ఇచ్చేటటువంటి అమృతమైన కృప ఏమంటే ధనానికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి లోటు లేకుండా ఉంచుతాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.